ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఓట్ల ముందు ఓటర్ల దైవం కార్యకర్తలే దేవుళ్లన్న లీడర్లు ఇప్పుడు ఆ కార్యకర్తలపైనే కన్నెర చేస్తున్నారు. నీ ఒక్క ఓటుతో ఏమైతది, నువ్వు నీ భార్య ఓటు వేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యానా అంటూ ఓ ఎమ్మెల్యే కార్యకర్తతో మాట్లాడటం ఇప్పుడు చర్చకు దారితీసింది. మాధవల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్యకర్త ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ఫోన్ చేసి పార్టీలో ప్రాధాన్యత గురించి మాట్లాడగా ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యకర్తపై కన్నెర చేశారు. ఒక్క కార్యకర్త వల్ల తాను గెలవలేదంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామారావు పటేల్. రామారావు పటేల్ తీరు పట్ల బీజేపీ కార్యకర్తలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. 10 మండల ఊళ్ళో కూడా మేము కూడా శత్రువులు కాగా మాకు కూడా పని పడ్డప్పుడు ఊరోళ్ళే కానప్పుడు మరి ఇప్పుడు ఊళ్ళే మీ గురించి పార్టీ గురించి మేము శత్రువులు అయిపోతున్నాం. అవు సార్ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ముందుకు అవుతున్నారు, మేము జెండా మోసిన అంతా మమ్మల్ని వాళ్ళు ఇప్పుడు కాంతలేరు. నీకు గరుదు ఉంటది అదే కదా సార్. మరి ఇప్పుడు మాకు మరి టైం వచ్చిందని అదేం పోతున్నది చేయకుంటే నువ్వు ఒక ఓటుతో నాకేం ఫరక పడుతుంది? అదే కదా సార్, నాకేం ఫరక పడుతుంది? నీకు ఇంత తీట ఉన్నది పట్టించుకుంటే ఆడ లీడర్ లేరా? వటలీల సాయం లేడా? చేస్తే నువ్వు గుర్రం మీద ఎక్కినట్లు ఒక ఓటేస్తే నాకేమో కొనుక్కున్నట్లేము మాట్లాడుతున్నా తీసుమాట్లాడుతుంది మాట్లాడుతున్నావు. ఓటేసినాం సార్, మేము పని చేసినాం సార్. నువ్వు ఒక్కటే ఓటు చేస్తారు, ఒక్క మనిషితోనే ఓటు ఉంటుంది సార్. అట్లా ఎట్లా అంటారు? అట్లా ఉన్నది 2 మనుషులతో నాతో ఎన్ని ఓట్లు పడేసు ఎన్ని పడ్డాయి? ఒకటి నువ్వు పెన్నం నాతో నేను ప్రచారం తిరిగి నేను ఎందరితో ఓట్లు వేయించిన. నాకేం గుర్తున్నావు? ప్రచారం చేసినావు ఏం చేసినావు? నాకేం సరే సరే ఓకే సార్ మంచిగా. సరే బోరియం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మేము కూడా మా యూత్ పిల్లలకి అవసరం లేదు. నువ్వు యూత్ నువ్వు ఇంటికాడ ఉంటు, నాకేం అవసరం లేదు. సరే మంచిగా సార్. అవసరం పని సైడ్ కొన్ని పార్టీలలో 10 మండల ఊళ్ళో కూడా మేము కూడా శత్రువులు కాగా మాకు కూడా పని పడ్డప్పుడు ఊరోళ్ళే కానప్పుడు ఇప్పుడు ఊళ్ళే మీ గురించి పార్టీ గురించి మేము శత్రువులు అయిపోతున్నాం. అవు సార్ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ముందుకు అవుతున్నారు, మేము జెండా మోసిన అంతా మమ్మల్ని వాళ్ళు ఇప్పుడు కాంతలేరు. నీకు గరుదు ఉంటది అదే కదా సార్. మరి ఇప్పుడు మాకు మరి టైం వచ్చిందని అదేం పోతున్నది చేయకుంటే నువ్వు ఒక ఓటుతో నాకేం ఫరక పడుతుంది? అదే కదా సార్, నాకేం ఫరక పడుతుంది? నీకు ఇంత తీట ఉన్నది పట్టించుకుంటే ఆడ లీడర్ లేరా? వటలీల సాయం లేడా? మేము బోరియంలో ఉన్నాము. వట్టలి చేస్తే నువ్వు గుర్రం మీద ఎక్కినట్లు ఒక ఓటేస్తే నాకేమో కొనుక్కున్నట్లేము. మాట్లాడుతున్నా తీసుమాట్లాడుతుంది మాట్లాడుతున్నావు. మేము కొనుక్కున్నాను ఓటేసినాం సార్, మేము పని చేసినాం సార్. నువ్వు ఒక్కటే ఓటు చేస్తారు, ఒక్క మనిషితోనే ఓటు ఉంటుంది సార్. అట్లా ఎట్లా అంటారు? ఉన్నది 2 మనుషులతో నాతో ఎన్ని ఓట్లు పడేసు ఎన్ని పడ్డాయి? ఒకటి నువ్వు పెన్నం నాతో నేను ప్రచారం తిరిగి నేను ఎందరితో ఓట్లు వేయించిన. నాకేం గుర్తున్నావు? ప్రచారం చేసినావు ఏం చేసినావు? నాకేం సరే సరే ఓకే సార్ మంచిగా. సరే బోరియం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మేము కూడా మా యూత్ పిల్లలకి అవసరం లేదు. నువ్వు యూత్ నువ్వు ఇంటికాడ ఉంటు, నాకేం అవసరం లేదు. సరే మంచిగా సార్. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తూ ఉన్నాం కార్యకర్తలంటే పార్టీ జెండాలు మోయటం, నాయకులను పల్లకీలపై ఊరేగించటమేనా? ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారం మారుతూ ఉంది, ప్రజల్లో మార్పు రావాలని చెప్పి కార్యకర్తలు పార్టీల కోసం కష్టపడుతూ ఉంటారు. అటువంటి కార్యకర్తలకే సేవ చేయలేని ప్రజాప్రతినిధులు నిజంగా ప్రజలకు సేవ చేస్తారా? కార్యకర్తలు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ కూడా ఓట్ల ముగింపు తర్వాత ప్రజల్ని పట్టించుకోవట్లేదు, కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదు అనేది స్పష్టమవుతుంది. ఏ విధమైన మార్పులు రావాలంటారు? ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ముదోల్ ఎమ్మెల్యే బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ మరోసారి వివరాలు చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో వటోలి గ్రామానికి సంబంధించిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు హార్డ్ వర్క్ చేసిన నేపథ్యంలో ఇదే నేపథ్యంలో ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఓ కార్యకర్త ఫోన్ చేయడంతో ఫోన్ లో సంభాషించిన తీరు ఎమ్మెల్యే రామారావు పటేల్ సంబంధించి వైరల్ అవుతా ఉంది. అయితే పార్టీకి కానీ నేతలకు కానీ పట్టుకొమ్మల లాంటి సైనికుల్లాగా పనిచేసే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను చిన్న చూపు చూడడం అనేది పరిపాటిగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటన అనేకంగా బయటకు వచ్చిన సందర్భం ఉంది. అయితే ఇంటిల్లి పాదిని వదిలి పని పాటలు వదిలేసి ఖచ్చితంగా తమ అభిమాన నేత కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లభించడం లేదు. నేతలు గెలిచేదాకా
ఒక తీరుగా ఉండి దాని తదనంతరం మళ్ళా పట్టింపు లేనట్లు వ్యవహరించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇవన్నీ చేస్తూ ఉంటారని చెప్పి చెప్తా ఉంటారు. అయితే ప్రస్తుతం అయితే రామారావు పటేల్ మాట్లాడిన తీరు, కార్యకర్తతో ఫోన్ లో సంభాషించిన తీరు పట్ల మాత్రం కొంత చర్చ సాగుతుంది. దీనికి సంబంధించి ఈ ఆడియో వైరల్ కు సంబంధించి సదరు కొంతమంది సీనియర్లు బీజేపీకి సంబంధించిన వారంతా కూడా అధిష్టానందుకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే రామారావు పటేల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఇదే నేపథ్యంలో పాత కొత్త కార్యకర్తల మధ్య కొంత సయోధ్య లేకపోవడం కానీ ఇలాంటి జరుగుతున్నాయని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.